ఇది చూడండి గైస్ ఎంత క్యూట్ ఉందో. వినాయకుడికి 2 పిల్లకలు వేసారు. 2 పిల్లకలు వేసి ఇక్కడ అన్ని కూడా ఎలుకలు పెట్టేశారు. హే గైస్, ఇవాళ మనం ధూల్పేట వినాయకుడిని చూద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఈ సైజ్ వినాయకుడు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అంట. ఎక్కడ చూసినా కానీ మాక్సిమం అంతా కలర్ఫుల్ కెమికల్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులే ఎక్కువగా ఉన్నాయి. బట్ నేనైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకుందామని వచ్చాను. నాకు ఇక్కడ ఉన్న ఎకో ఫ్రెండ్లీ వినాయకుల కలెక్షన్ అయితే చాలా తక్కువ అనిపించింది. అండ్ వినాయకుల్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు రోడ్డు మీద. అంత మంచిగా అనిపించలేదు నాకైతే. ఫస్ట్ టైం వచ్చాను నేను ధూల్పేట. సో ఇవే ఉన్నాయి అనమాట కలెక్షన్స్ కూడా. చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుళ్ళు అయితే. ఇంకా నేనైతే నా చేత్తో నేనే మట్టి వినాయకుడిని చేసుకుందామని మట్టి అయితే కొనుక్కొని వెళ్తున్నాను. ఈ మట్టి కూడా బేగం బజార్లో ఛత్రి అనే ప్లేస్లో దొరుకుతుంది. సో అందరూ ఇక్కడికి బొమ్మలు తీసుకోవడానికి వెళ్తే నేను మాత్రం మట్టి తీసుకోవడానికి వచ్చాను అనమాట. ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం బుజ్జి గణపయ్యని ఎలా చేశాను అనేది చూపిస్తాను. సో మీరు కూడా మాక్సిమం వీలైనంత వరకు అట్లీస్ట్ ఇంట్లో అయినా కానీ మట్టి వినాయకుడిని పెట్టడానికి ట్రై చేయండి. మన నేచర్ని సేవ్ చేయండి.